పట్నంలోని శ్రీ కోదండ రామాలయంలో మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగంటి జన్మదిన కేకును కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. మాచర్ల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం నందు మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నారా లోకేష్ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవకుడిగా, ప్రజానాయకుడిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ కోదండ రామాలయం నందు యాగంటి మల్లికార్జునరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి నోటిని తీపి చేసుకుని నారా లోకేష్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ, తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసి దినాదినాభివృద్ధి చెందుతూ పలువురు సీనియర్ నాయకుల మన్నలను పొందుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు నారా లోకేష్ అని, అలాంటి వ్యక్తి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా పనిచేయటం రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు. యువతకు స్ఫూర్తిగా, నవశకం వారధిగా, యువత కోసం, భవిత కోసం, నవత కోసం నడుము కట్టిన యువ కెరటం, కోటికి పైగా సభ్యత్వాల నమోదుతో సరికొత్త చరిత్రను ఆవిష్కరించిన యంగ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ అని, అలాంటి వ్యక్తి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోనికి తీసుకురావడంలో నారా లోకేష్ ఒక ప్రత్యేక పాత్రను పోషించారని, అధికారంలోకి వచ్చి మంత్రి పదవి బాధ్యతలను స్వీకరించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ధ్యేయంతో నిరంతరం పెట్టుబడిదారులతో, పారిశ్రామికవేత్తలతో మంతనాలు జరుపుతూ రాష్ట్రానికి టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ మరియు ఆర్ఎస్సీఎల్ మెటల్ స్టీల్ కార్పొరేషన్ వంటి పరిశ్రమలను మన రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత నారా లోకేష్కు దక్కుతుందన్నారు. అలాగే గత 3 రోజుల నుండి దావోస్లో జరుగుతున్న పారిశ్రామికవేత్తల సమావేశంలో కూడా పాల్గొని నిరంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ ఆంధ్ర రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన పడుతున్న తపన ఎనలేనిదని అన్నారు. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా సుమారు 1,20,000కు పైగా పార్టీ సభ్యత్వాలను నమోదు చేసి కార్యకర్తలకు అండగా ఉండడమే కాక పార్టీ సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ వారి కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించడంలో నారా లోకేష్ ప్రథముడు అని కొనియాడారు. నిరంతర ప్రజా సమస్యలను తెలుసుకుంటూ యుద్ధ ప్రతిపాదికన సమస్యలను పరిష్కరించుకోవడంలో ఆయన చూపే చొరవ పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమానుకూల మార్కులను తీసుకుని వస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తూ కార్పొరేట్ విద్యను ప్రతి విద్యార్థికి అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో డిజిటల్ క్లాస్ రూమ్లను, డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసిన ఘనత నారా లోకేష్కి దక్కుతుందన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టి తద్వారా ఇంటర్మీడియట్ విద్యను పేదవాడికి సైతం అందుబాటులోకి తేవడానికి నారా లోకేష్ ఎనలేని కృషి చేశారన్నారు. ఐటీ రంగ అభివృద్ధిలో భాగంగా దావోస్లో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఎంతో మంది పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులకు అంగీకరించే విధంగా చేయడంలో ఆయన మాట్లాడే విధానం ఎంతో మంది సీనియర్ నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నారా లోకేష్ దేవుని ఆశీస్సులతో ఆనందంగా జీవిస్తూ ఇంకా ఉన్నతమైన పదవులు నిర్వహించాలని, రాష్ట్రంలోని యువతకు ఆదర్శంగా నిలవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ శ్రీనివాసరావు, తిక్కా కొండలు, దుర్బాగుల ప్రసాద్, గాజుల ఆంజనేయులు, ఎస్టీ నాయకులు బ్రహ్మం, తెలుగు యువత నాయకులు వీరు, బొట్టు కోటేశ్వరరావు, మల్లెల శివ, మంగళ శ్రీను, రామాలయం కమిటీ చైర్మన్ బచ్చు రామారావు, గోవిందు, ముస్లిం మైనారిటీ నాయకులు మస్తాన్ వలి, పలువురు ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. మాచర్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్, మాచర్ల. మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థో డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నుముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును.
అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల.